హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ హ్యాండిల్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో చూసారా, దీని పేరు వచ్చేసి మురుకు హ్యాండిల్ అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. బుట్టకి హ్యాండిల్ వేస్తే నిజంగానే ఎలాంటి బుట్ట అయినా ఇట్టే సేల్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎలా వేయాలో చూద్దామండి. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి బుట్ట 1 రోల్ బుట్ట అండి. దీనికి నేను తీసుకున్న హ్యాండిల్ మెజర్మెంట్స్ వచ్చేసి 2 వైర్స్ తీసుకున్నాను, 4 ఫీట్స్ తీసుకున్నానండి, సరిపోతుంది. సో చూసారా, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. మీరు ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ వైర్ మాత్రమే చాలండి. అంటే లోపల వైర్ మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అన్ని ఇవ్వచ్చు. సో 2 బాగుంటుందండి, 2 వైర్సే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందువల్ల నేను 2 తీసుకున్నాను. ఓకేనా, సో ఈ హ్యాండిల్ వేసేది ఫుల్గా మనం రన్నింగ్ వైర్తోనే వేస్తున్నామండి. మీరు కలర్ చాయిస్ మీదండి. సో నేను లోపల వేసే వైర్ ఎందుకు ఎల్లో కలర్ తీసుకున్నానంటే మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడం కోసం. ఓకేనా, మీరు సేమ్ పింక్ కలర్ వైర్లో తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రన్నింగ్ వైర్ అనేది నేను ఎలా ఇన్సర్ట్ చేసి లోపల నుంచి బయటకు తీస్తున్నానో అలా ఇన్సర్ట్ చేసి మీరు బయటకు తెచ్చుకోండి. ఓకేనా, అంటే మనకు చెక్కడానికి అంటే లోపల వైపు ఊడిపోకుండా ఉండడానికి ఇంత మాత్రం మనం వైర్ అనేది బయట వైపు వదలాలి. ఓకేనా, అంటే రోల్తో ఉన్నది మనకి రైట్ సైడ్ ఉండాలి, దీంతో ఉన్నది అంటే సింగిల్గా ఉన్నది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను రన్నింగ్ వైర్ లూప్ని ఎలా లూప్ క్రియేట్ చేస్తున్నానో మీరు అలాగే లూప్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, చాలా ఈజీ అండి. ఫింగర్తో ఇలా ట్విస్ట్ చేయాలి, ట్విస్ట్ చేసి లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఆ వైర్ని లూప్లో నుంచి బయటకు ఈడ్చుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంటే ఫోల్డ్ చేసుకోకపోయినా లూప్ అనేది క్రియేట్ చేసామంటే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. నేను ఎలా లూప్ అయితే క్రియేట్ చేస్తున్నానో మీరు కూడా ఇలానే లూప్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో 2 వైపులా మనం ఒక 2 నాట్స్ వేసిన తర్వాత వైర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఈడవలేమండి, ఇప్పుడే చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇటువైపు ఉబ్బెత్తుగా వచ్చేస్తుందేమో అని అనుకోకండి. సో నీట్గా వచ్చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే వేసుకుంటూ రావాలి. సో ఇలా చూడండి, నేను ఎలా వైర్ని ట్విస్ట్ చేస్తున్నానో మీరు కూడా ఇలానే సింపుల్గా ట్విస్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో వేస్తున్నాను. సరేనా, అంటే మనకి షైనింగ్ ఉన్నది పైకి కనిపించాలి, అంటే ఉబ్బెత్తుగా ఉన్నది వైర్స్ అనేది మనకి కనిపించాలి. ఈ కొంచెం లోపలికి ఉన్నాయి కదా, ఆ వైర్స్ అనేది మనకి బుట్టకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎలా వేయాలనేది. సో ఇలా లూప్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ లూప్లో నుంచి వైర్స్ని బయట తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్లో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీరు మార్చుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. సో మీరు ఎలా మార్చుకుంటూ వేసుకుంటూ రావడమే. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో తొందరగాను వేసేయచ్చు అనమాట. మనము అదే అంటే డాట్ హ్యాండిల్, ఎస్ టైప్ హ్యాండిల్ అలా అన్నీ వేసామంటే మనకు వైర్స్ అనేది చుట్టుకుంటాయి. ఈ రన్నింగ్ వైర్ కూడా చుట్టుకోదండి, రోల్తో ఉంది కదా, అది అసలు చుట్టుకోదు. ఓకేనా, సో రోల్తో ఉన్నదని మీరు ఎక్కడైనా అంటే వైర్తోనే ఉండనియండి, అలానే పెట్టుకొని కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేనా, సో లోపల ఉన్న వైర్స్ కూడా మీరు సేమ్ కలర్లో తీసుకున్నారంటే అంటే ట్రాన్స్పరెంట్గా కనిపించదనమాట, మీకు క్లియర్గా ఉంటుంది నీట్గా. సరేనా, సో ఇక్కడ స్పీడ్గా వేసి చూపిస్తున్నానండి. నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా వెళ్తున్నాయో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అంతేగాని ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదండి. ఓవరాల్ హ్యాండిల్ మొత్తం ఇలానే వేసుకుంటూ రావాలి. మీరు పెద్ద బుట్టలు వేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి హ్యాండిల్ వేసారంటే స్ట్రాంగ్ ఉంటుంది. అంటే లోపల వైర్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చేయండి, పైన వచ్చేసి రన్నింగ్ వైర్తో ఇలా వేసుకుంటూ రావండి. ఓకేనా, ఓకే, జస్ట్ 15 మినిట్స్లో వేసేయచ్చు 2 హ్యాండిల్స్ కూడా. ఓకేనా, చాలా ఈజీగా వేసేయచ్చు. మీకు చూపిస్తూ వేయడం వల్ల కొంచెం వీడియో అనేది లెంత్గా ఉంది, అంతేగాని తొందరగా వేసేయచ్చు. సరేనా, సో ఇలా మనం టర్న్ చేసుకోవాలి, ఫోల్డ్ అయిపోతుంది అక్కడక్కడ వైర్స్, దాన్ని మీరు చూసుకుంటూ వేసుకోవాలండి.
అంటే రఫ్ సర్ఫేస్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి, షైనింగ్ ఉన్నది మాత్రమే పైకి కనిపించాలండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. సో మనం లోపల వదలాం కదా ఈ వైరు, ఆ వైర్ దాంతో కలిసిపోతుంది అనమాట, మనకు కనిపించదు. ఎంతవరకు వదలామో అంతవరకు వస్తుంది. ఓకేనా. సో ఇంకా మీకు హ్యాండిల్ అనేది దగ్గరగా కావాలి అనుకుంటే మీరు దగ్గరికి ఇడ్చుకోండి. ఓకేనా. సో అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుందండి. సో చూసారా లోపల వైపు అనేది 2 విధాలుగా అంటే విడిపోయినట్టు కనిపిస్తుంది, పైవైపు చూసారంటే దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. మీరు మొత్తం ఓవరాల్గా హ్యాండిల్ అనేది ఇలానే వేసుకుంటూ రావాలి. సో మీకు నేను వేసేసి చూపిస్తాను. ఓకేనా. చూసారా నేను ఇక్కడ వేసేస్తున్నాను. సో చాలా నీట్గా వస్తుందండి. సో మన ఛానల్లో ఎస్ టైప్ హ్యాండిల్ ఎలా వేయాలి అండ్ డాట్ హ్యాండిల్ ఎలా వేయాలి, చిన్న చిన్న బుట్టలు ఎలా మేక్ చేయాలనేది నేను వేసానండి. అదేవిధంగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేసి వేసానండి. సో మినిమం 11 క్లాసెస్ ఆర్ 13 క్లాసెస్ ఉన్నాయండి. సో ఒక్కసారి దాన్ని చెక్ చేశారంటే మీరు చిన్న చిన్న బుట్టలు వేసి నేర్చేసుకున్నారంటే పెద్ద బుట్టలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో చూసారా ఎంత నీట్గా ఉందో. సో ఇలా మొత్తం వేసుకుంటూ రావాలండి. లాస్ట్ వరకు కూడా ఇలానే మీరు తిప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని కనుక అనుకున్నారంటే మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూప్ క్రియేట్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ వేసేటప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్లో వేసేటప్పుడు రైట్ హ్యాండ్లో తిప్పుకోండి. ఏది కానీ ఫస్ట్ టైమే రాదండి, ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. ఫస్ట్ టైం వేయండి, కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు, సెకండ్ టైం వేసేలోపు మనకి నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి రన్నింగ్ వైర్ అనేది నేను కట్ చేసేసానంటే నాకు ఇంత మాత్రం హ్యాండిల్ చాలు. సో ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, ఈ వైర్ని ఇలా మడుస్తున్నా. ఓకేనా. ఇలా మడిచేసి మనం లోపల వైపు 2 వైర్స్ ఇచ్చాం కదా, అది 4 అయింది కదా, లోపలికి ఇన్సర్ట్ చేసి మనం ఫోల్డ్ చేసుకున్నాక ఇటువైపు 2 అటువైపు 2 మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇన్సర్ట్ చేసి ఇలా లోపలికి దోపేసి ఇటువైపు 3 వైర్స్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో 2 వైర్స్ ఉంది, దాన్ని మొత్తాన్ని బట్టి ఇలా ఒక నాట్ అనేది ముడి అనేది వేసుకోండి. ఓకేనా. ముడి వేసుకున్న తర్వాత లోపలికి ఇన్సర్ట్ చేసేసేయండి, అది సైడ్గా ఇన్సర్ట్ చేయండి, అప్పుడే హ్యాండిల్ టైట్గా ఉంటుంది. ఓకేనా. సో మీకు ఈ హ్యాండిల్ అనేది సైడ్గా ఇన్సర్ట్ చేస్తేనే టైట్గా ఉంటుంది, లేకపోతే ఊడిపోతుందండి. సో మీకు చెప్పడం క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి మెన్షన్ చేయండి. సో ఇప్పుడు పైవైపు ఊడిపోకుండా ఉండడానికి కోసం ఇలా వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉండడం కోసం ఇలా ఒక అంటే 1/2 ఫీట్ కంటే ఎక్కువ, 1 ఫీట్ కంటే తక్కువ. ఓకేనా. అంత మాత్రం వైర్ తీసుకొని నేను ఇక్కడ ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తున్నానో అలా మీరు ఇన్సర్ట్ చేసి టైట్ చేసుకోండి. ఓకేనా. లోపల వైపు ఒక ముడి వేసేసి దీన్ని కూడా సైడ్స్లో ఇన్సర్ట్ అయితే సైడ్స్లో ఇన్సర్ట్ చేయండి, అలా లేకపోతే స్ట్రైట్గా కూడా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా. సేమ్ యథావిధిగానే ఇంకో వైపు కూడా మనం ఇన్సర్ట్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. సో చూసారా ఇలా అంటే మనం హ్యాండిల్ ఎక్కడైతే వేసామో దానికి నేరుగా పైవైపు పెట్టి అలానే ఇన్సర్ట్ చేసి లోపల నాటేసి స్ట్రైట్గానా లేదు సైడ్స్ అయినా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా. ఇన్సర్ట్ చేసేసి మనం అవుట్ఫిట్ ఎలా ఉందో చూద్దామండి. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో లోపల వైపు చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా ఇన్సర్ట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను, సరేనా. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో హ్యాండిల్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో మీరు కూడా వేసి చూసేసి ఎలా వచ్చిందో అవుట్ఫిట్ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.